ఇక్కడ ఎస్పీని కూడా ఎవరో మిస్లీడ్ చేశారు అనే ఒక ప్రచారం జరుగుతుంది సార్. మిస్లీడ్ చేసి ఉండొచ్చా? ఇక్కడ గోపి గారు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి. వాళ్ళ సెల్ ఫోన్ కి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మళ్ళీ విచారణ చేయొచ్చు. ఆయనకి ఎవరో ఫోన్ చేశారన్నది రూఢి అవుతుంది. కాల్ డేటా తీస్తున్నారు, ఆ వ్యక్తి కాల్ డేటా, ఆ ఎమ్మెల్సీ కాల్ డేటా తీస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ చెప్పిన తర్వాత ఒక జిల్లా ఎస్పీ నమ్మకుండా ఎలా ఉంటాడు? అదేంటి సార్? నో 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 నేను నేను దీంతో ఏకీభవించను. ఎమ్మెల్సీలు చెప్తే కాదు కదా జిల్లా ఎస్పీ నమ్మాల్సింది. సంబంధిత అధికారులు వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులతో తెప్పించుకున్న సమాచారం ప్రకారం ఎస్పీ నమ్మాలి. రాజకీయ నాయకులు చెప్తే నమ్మాలా? నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎస్పీ గారు ఒక రాజకీయ నాయకుడు సమాచారం ఇచ్చినా, కింది స్థాయి అధికారులు సమాచారం ఇచ్చినా దాని యొక్క నిజానిజాలు నిర్ధారణ చేసుకొని ప్రెస్ ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఎస్పీ గారు తొందరపడ్డారా, లేకపోతే ఆయన ఏదైనా కారణాలు ఈ విధమైనటువంటి చర్యకు పురిగొల్పాయా లేదా అన్నది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తెలుస్తారు. ఇప్పుడు ఎస్పీ గారు ఇచ్చిన దానికి హైకోర్టు కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. హైకోర్టు కూడా ఎస్పీ గారి పైన సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఏ విధమైనటువంటి కరెక్ట్ సమాచారం లేకుండా ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారన్న దానిపైన వివరణ అడుగుతుంది హైకోర్టు కూడా. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఎస్పీ గారు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్దోష అవుతాడా నేను ప్రశ్నిస్తున్నా. కళ్ళకు కట్టినట్లుగా కళ్ళ ముందర విజువల్స్ కనపడుతుంటే, ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్న వాహనం కిందనే సింగయ్య గాయాల పాలయ్యాడు, ఆ గాయాల కారణంగా చనిపోయాడని చెప్పుతున్నప్పుడు ఎలా మనము ఇంకో దేవినేని అవినాష్ యొక్క అనుచరుడు వాహనం ఢీకొని చనిపోయాడని ఎలా ఎస్పీ గారు చెప్పారో, ఏది నమ్మాలో ప్రజలు అర్థమైంది, న్యాయస్థానానికి అర్థమైంది. ఇక్కడ ఒకటి గమనించాలి. ఆ పాయింట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదో కూటమి ప్రభుత్వం వాళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు, నా పైన కుట్రలు పెడుతున్నారు, నన్ను ఏదో ప్రజల మందికి రాకుండా చేస్తున్నారు, నన్ను ప్రజల్లో తిరగనీయకుండా చేస్తున్నారు అంటూ ఆయన గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక పాయింట్ వరకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేద్దాం, ఎస్పీ తప్పు చేశాడు అనుకుందాం. ఎస్పీ తప్పు చేసిన దానివల్ల ఇక్కడ అమాయకుడు బలైపోయిన అంశాన్ని పక్కన తోయేస్తామా? అది న్యాయ సూత్రాల లేదే. పోలీస్ ఆఫీసర్ చెప్పే స్టేట్మెంట్ కోర్టులు నమ్మాలని లేదే. పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ కోర్టు కూడా నమ్మదే. మరి మీరు ఎలా నమ్ముతారు? కోర్టు ఎలా నమ్ముతుంది? ఎస్పీ చెప్పిన మొదటి వాంగ్మూలాన్ని ఆయన రెండోసారి చెప్పాడు, లేదంటే ఈ విధంగా జరిగింది, ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అది ప్రాథమిక విచారణ, ఇది పూర్తి స్థాయి విచారణ దర్యాప్తు తర్వాత ఇచ్చినది. దేనికి బలం ఉంటుంది? దేన్ని వెయిట్ గా చూస్తాం మనము? న్యాయస్థానాలు దేని పరిగణలోకి తీసుకుంటాయి? పూర్తి విచారణ చేసిన తర్వాత వచ్చిన నివేదికనే తీసుకుంటాయి. కానీ ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదిక గురించి ప్రాథమిక నివేదిక ఎంతవరకు చూస్తాం? ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక కారు గుద్దింది, ఒక వ్యక్తి చనిపోయాడు అన్నది 3 పాయింట్ల కింద తీసుకుంటాం ప్రాథమిక సమాచారాన్ని. అది నిజమే. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక కారు గుద్దింది, సింగయ్య గాయాలు పాలయ్యాడు. ఎస్, అంతవరకు ప్రాథమికమైనటువంటి నివేదికను తీసుకుంటాం. తర్వాత విషయాల్లో ఏం జరిగింది? అదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి డ్రైవరు రమణారెడ్డి. రమణారెడ్డికి ఆపమని అంటున్నా ఆపకుండా ఈయన ముందుకు పొమ్మని చెప్పాడని రమణారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దీనంతా ఎక్కడ కప్పిపుచ్చాలి? రమణారెడ్డి ఏం చెప్పాడు పోలీసులకి? అయ్యా నేను చెప్తున్నాను, రమణారెడ్డి ఏం చెప్పాడు? ఒక వ్యక్తి పడిపోయాడు అని ప్రజలు గట్టిగా అరిచారు, బండిని కొట్టారు, అద్దాలు కొట్టారు. నేను ఆపుతా ఉంటే పద 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 అని ఆయన నాకు సైకిల్ చేశాడు, పొమ్మన్నాడు. దానివల్ల ఒక 2 మీటర్ల వరకు ఆ సింగయ్యను నేను తోసుకుంటూ వెళ్ళింది కారు. ఇవన్నీ మీరు చెప్పామా? పోలీసులు చెప్పారా? నీ సొంత డ్రైవర్, 7 సంవత్సరాల నుంచి నీ దగ్గర పనిచేస్తున్నటువంటి నీ సొంత డ్రైవర్ ఆయన చెప్పాడు. అది నమ్ముతామా? నీ ఎస్పీ చెప్పిన మాట నమ్ముతామా? మేము నమ్మాల్సింది ఒకటే,
ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సమాచారాన్ని కోర్టులు నమ్ముతాయి కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని నమ్మరు. పోలీస్ ఆఫీసర్ కూడా సరిచేసుకున్నాడు, వాస్తవాన్ని మళ్ళీ ప్రజల ముందర చెప్పాడు. అదేమి తప్పేమి కాదు. ఆయన చెప్పిన మొదటి స్టేట్మెంట్కే బద్దులై ఉండాలన్నటువంటి న్యాయ సూత్రం కాదు, న్యాయ సూత్రాల్లో లేదు. నేను ఒక మాట అడుగుతా, మొగుడిని చంపేసిన పెళ్ళాము నా మొగుడిని ఎవరో చంపేశారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టి ఫలానా పాపమ్మ మొగుడిని ఎవరో చంపేశారు, విచారణ చేస్తున్నాం అంటాడు. ఎవరో అంత మాత్రానికే పాపమ్మ అమాయకురాలైపోతుందా? పునీతురాలు అవ్వదుగా. పునీతురాలు గారు మొగుడు చంపొచ్చింది కదా, తర్వాత తెలుస్తుంది ఈమె చంపేసింది. తర్వాత దర్యాప్తులో తేలుతుంది. తర్వాత తెలుస్తుంది. అంత మాత్రాన ఆ పోలీస్ ఆఫీసర్ని మనం ముద్దాయం చేసేస్తామా? ఆ పోలీస్ ఆఫీసర్ని మనం తప్పులు పెడతామా?